ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం నుండి. 3వ దూత తన పాత్రను నదుల్లోనూ జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును వారి కాచునందున తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చుతివి. దీనికి వారు పాత్రులే. నువ్వు ఎలాగూ తీర్పు తీర్చుతివి గనుక నువ్వు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యమును న్యాయములనై ఉన్నవని బలిపీఠములు చెప్పుట వింటిని. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించరు కానీ ఆయనను మహిమపరచువారు వారు మారు మనసు పొందినవారు కారు. 5వ దూత తన పాత్రను యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనలు బట్టి తమ నాలుకలు కలుచుకుని చుండిరి. తమకు కలిగిన వేదనలు బట్టి పుండ్లను బట్టి పరలోకమున్న దేవుని దూషించరు కానీ తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర ముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలగా చూచితిని. అవి చూచళ్ళు చేయనట్టి దెయ్యపు ఆత్మలే. అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో అర్మగిద్దోను చోటికి వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వల్లే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించున్నందున జనులు తన దశములను చూతరేమని మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. అందరు కూడా తల్ల ఉంచినట్లయితే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి గల సమయంలో మరి యొక్క ప్రత్యేకమైన కూడుకలలో ప్రభువా మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను. మరి ఈ మొదటి కూడుకలో ప్రభువా నిశ్చయంగా రంగం పైన నువ్వు నిలబడి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తప్పక ఇంతవరకు ప్రభువా నీ నామాన్ని గణపరచాము. నువ్వు వధువు స్తుతులకు ఆశ్చర్యమైన దేవుడవు. నువ్వు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు. మరి సాయంకాల సమయంలో ప్రభువా నీ యొక్క ప్రభువా మనసులో దాగి ఉన్న ఆ రహస్యములు మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభువా. తప్పక నీ కృప చూపించు. అల్పడిన నన్ను ప్రభువా నీ సిలువ చాటును మరుగు చేసుకొని నీవు రంగం పైన నిలబడి మా అందరితో మాట్లాడమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చొనవచ్చు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొంచెం కిందకి పెట్టిపోయాను, ఈ రీసౌండ్ వచ్చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మరి కూడి వచ్చిన సహోదరి సహోదరులకు మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. సరే, అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు మాత్రమే నేను దేవుని యొక్క వాక్యం పంచుకుంటాను. దేవుడు మనల్ని నడిపిస్తాడని నమ్ముతున్నాను. మరి ఇవి స్పెషల్ మీటింగ్స్. ఈరోజు రాత్రి, అలాగే రేపు ఉదయం, రేపు సాయంత్రం
3 మీటింగ్స్లో 7 పాత్రల మీద నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అందరు చక్కగా కూర్చోండి. మరి నేను నెమ్మదిగానే బోధిస్తాను. మీకు అందరికీ నా స్వరం వినిపిస్తుంది కదా? హల్లెలూయా. సౌండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మరి తప్పనిసరిగా అనేక విషయాలు దేవుడు మనందరితో మాట్లాడతాడని నమ్ముతున్నాను. మరి సంఘమే కాబట్టి నేను నెమ్మదిగా బోధిస్తాను. ఇది టీచింగ్ వలె ఉంటుంది. మరి 7 పాత్రల మీద ఇప్పటికే నేను 5 భాగాలు బోధించాను. ఇది 6వ భాగము. అయితే రేపు రాత్రికి కూడా కంప్లీట్ కాకపోవచ్చు. మ్యాక్సిమం నేను ప్రయత్నిస్తాను. అవ్వకపోతే కనుక సండే కంటిన్యూ చేస్తాను. అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. చాలా విషయాలు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మరి గమనించండి నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి 7 పాత్రలు అనేది ప్రకటన గ్రంథము 15-16 అధ్యాయాల్లో చూస్తూ ఉన్నాము. అయితే 7 పాత్రలు శ్రమల కాలం తర్వాత భూమిపైన కుమ్మరించబడబోతున్నాయి. అయితే ఇందులో చాలా విషయాలు మనం చూసాము. మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు చెడ్డపుండు పుట్టిందని, 2వ పాత్ర సముద్రములో కుమ్మరించబడినప్పుడు మనసు పీనుగు వంటి రక్తమైందని మనం ఈ విషయాలన్నీ చూసాం. గతించిన భాగాలలో మనం చూసాము. నా మాట అందరికీ వినిపిస్తుందా? నాకు కొంచెం రీసౌండ్ వస్తుంది. ఓకే, నాకు కొంచెం ఫ్రీగా ఉంటే ముందుకెళ్తుంది. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. అలా సరిపోతుంది. సరే, చూడండి ఇక్కడ ఈ పాత్రలు అనేవి మనం వెళ్ళిపోయిన తర్వాత భూమిపైన కుమ్మరించబడే పాత్రలు. మరి సబ్జెక్ట్ మిస్ కావద్దు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మరి కొన్ని విషయాలు మీ మధ్యలోకి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరి మన సంఘానికి మరి బయట వాళ్ళు వచ్చి ఇన్ని విషయాలు బోధించాలంటే చాలా కష్టం. అయితే దేవుడు నాకు ఇచ్చిన చిన్న వరాన్ని బట్టి మరి అనేక విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిని ఘనపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా ఒక సేవకుడికి వరాన్ని ఇచ్చాడంటే సంగమ వరాన్ని పట్టుకోవాలి. బయట ప్రసంగికులను పిలిచినప్పుడు మనం మరి ఇన్ని విషయాలు వారు కవర్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ సంఘాలకి బోధించుకోవాలి కాబట్టి అన్ని విషయాలు కవర్ చేయలేరు. కానీ ఇలాంటి మీటింగ్స్ మనకి దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడని నమ్ముతున్నాను. మరి ఖచ్చితంగా రాత్రికాల సమయంలో చాలా విషయాలు మనం చూద్దాము. మీరందరూ సిద్ధంగా ఉండండి. అయితే మనం ఇక్కడ 16వ అధ్యాయంలో 7 పాత్రలు చూస్తూ ఉన్నాము. అయితే ఈ పాత్రలు అనేవి 2 భాగాలుగా ఉన్నవి. పాత్రలు 2 భాగాలుగా ఉన్నవి. మొదటిది తాత్కాలికమైన పాత్రలు, టెంపరరీ జడ్జిమెంట్స్. మరి 2వది సంపూర్ణ తీర్పులు, పర్మనెంట్ జడ్జిమెంట్స్. దేవుడి యొక్క పాత్రలని తాత్కాలికంగా కుమ్మరించాడు, అలాగనే పరిపూర్ణంగా కూడా కుమ్మరించబోతున్నాడు. అందరికి అర్థమవుతుందా? చూడండి, మనం గమనించినట్లయితే వధువు ఎత్తబడిన తర్వాత ఈ 7వ సంఘకాలంలో ఇదే చివరి సంఘకాలం. మనకి 7 సంఘకాలాలు ఉన్నాయి, అవునా? మనమున్నది 7వ సంఘకాలం, చివరి సంఘకాలంలో మనమున్నాము. మరి ఈ కాలం తర్వాత మరొక కాలం అనేది లేదు. హల్లెలూయా. మరి 7వ సంఘకాలంలో మన కాలంలోనే ఒక ఎత్తబాటు ఉండబోతున్నది. మరి సజీవంగా మన శరీరాల మార్పు పొంది ఎత్తబడబోతున్నాం. మనం ఎత్తబడిన తర్వాత ప్రపంచానికి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం. ప్రపంచానికి ఆ 3.5 సంవత్సరాలు శ్రమల కాలం అయిన తర్వాత పాత్రలు కుమ్మరించబోతున్నాడు దేవుడు.
అవే పర్మనెంట్ జడ్జిమెంట్స్, అవి సంపూర్ణమైన తీర్పులు అయి ఉన్నవి. అవి ఈ సంపూర్ణంగా కుమ్మరించే ముందు ఆయన తాత్కాలికంగా తీర్పులు కుమ్మరించాడు. ఆయన హల్లెలూయా. సంపూర్ణంగా కుమ్మరించే ముందు ఆయన తాత్కాలికంగా తీర్పులను కుమ్మరించాడు. ఆయన తాత్కాలికంగా ఎక్కడ కుమ్మరించాడంటే సంఘకాలాల్లో కుమ్మరించాడు. ఆయన ప్రతి సంఘకాలంలో కూడా తాత్కాలికమైన తీర్పులు కుమ్మరించాడు. ఆయన దేవుడు నామమున మహిమ కలుగును గాక. అయితే మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రవక్త మొదటి ముద్రలో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. మొదటి ముద్ర దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మొదటి ముద్రలో దేవుని ప్రవక్తలా ఉంటున్నాడు. 67వ పారాగ్రాఫ్లో ఇలా చెప్తా ఉన్నాడు ఆయన. అరవై 64వ పారాగ్రాఫ్. యుద్ధము యొక్క ఆంతర్యం ఏమిటి? ఇంకా పరిపూర్ణంగా బయలుపరచబడని దేవుని యొక్క మర్మమును సంఘము యొక్క దూత పొందుకొని బయలుపరచును. అయితే అది చేయనప్పుడు అతను దేవుని యొక్క మర్మమును పట్టుకొనును, మరియు అతడు ఆ మర్మమును గైకొన్న పిమ్మట జనుల యొద్దకు వెళ్ళును. జనుల యొద్దకు వెళ్ళును. అతను అక్కడ ఏమి చేయును? ఆ వర్తమానమును అతడు ప్రకటింపనారంభించును. మరి అది దేనిని ప్రారంభించును? ఒక యుద్ధమును, ఒక ఆత్మీయ యుద్ధమును ప్రారంభించును. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, ప్రతి సంఘకాలంలో కూడా దేవుడు ఒక వర్తమానికుని పంపించాడు. ప్రతి సంఘకాలంలో దేవుడు ఒక వర్తమానికుని పంపించాడు. మరి దేవుడు ఆ వర్తమానికుని పంపించినప్పుడు ఆ కాలపు మర్మమును పట్టుకొని ఆ వర్తమానికుడు వస్తున్నాడు. నాకు సౌండ్ కట్టకలేదు, కొంచెం ఫ్రీగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు వినిపిస్తుందా? నాకు రీసౌండ్ వచ్చేస్తుంది. హల్లెలూయా. సరే, ఒకసారి చూడ. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇంకొంచెం తగ్గించు. హల్లెలూయా. ఓకే, అలా ఉంచు, సరిపోతుంది. చూడండి, దేవుని యొక్క దూత సరిపోతుంది. దేవుని యొక్క దూత ప్రతి కాలంలో ఒక మర్మాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ మర్మముని తీసుకొచ్చినప్పుడు మరి ఆ దూత ఎప్పుడు వస్తున్నాడంటే కాలం యొక్క అంతంలో వస్తున్నాడు. మరి ప్రతి కాలంలో కూడా దేవుని యొక్క దూత ప్రతి కాలంలో కూడా దేవుని యొక్క దూత కాలం యొక్క అంతంలో వస్తూ ఉన్నాడు. దేవుడు ఆ కాలం యొక్క వర్తమానాన్ని ఆ దూతకి బయలుపరుస్తాడు. దేవుడు ఆ వర్తమానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ వర్తమానం ఎవరైతే అంగీకరిస్తారో వారు ముద్రించబడతా ఉన్నారు. ఆ వర్తమానాన్ని ఎవరైతే త్రోసివేస్తున్నారో వారిపైకి తాత్కాలికమైన తీర్పులు కుమ్మరించబడతా ఉన్నాయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే టెంపరరీ జడ్జిమెంట్స్, అలాగే సంపూర్ణమైన తీర్పులు, తాత్కాలికమైన తీర్పులు. తాత్కాలికమైన తీర్పులు ఎక్కడ కుమ్మరించబడుతున్నాయంటే సంఘ కాలాల్లో కుమ్మరించబడతా ఉన్నాయి. పరిపూర్ణమైన జడ్జిమెంట్స్ ఎక్కడంటే శ్రమల కాలం అయిన తర్వాత. హల్లెలూయా. అవి సంపూర్ణమైన తీర్పులు, అవి పర్మనెంట్ జడ్జిమెంట్స్ అనేవి అక్కడ కుమ్మరించబడతా ఉన్నాయి. అయితే చూడండి, దేవుడు ప్రతి సంఘ కాలంలో ఒక దూతను పంపిస్తూ ఉన్నాడు. ఆయన ఆ దూతను పంపిస్తున్నప్పుడు ఆ కాలపు మర్మమును పట్టుకుని వస్తూ ఉన్నాడు. ఆయన ఆ మర్మమును ఎవరైతే అంగీకరిస్తారో, ఆ వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో,
ఆ వాక్యాన్ని అంగీకరించి మారుమనసు పొందుతారో వారిని దేవుడు ముద్రిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ కాలపు వాక్యాన్ని త్రోసివేస్తున్నారో వాళ్ళపైన తాత్కాలికమైన తీర్పులు దేవుడు కుమ్మరిస్తున్నాడు. దేవుడు ఆమె మమ్మీ కాక చాలా జాగ్రత్తగా వినండి. మరి అది ముగిసిన పిమ్మట జనులు దాన్ని శాఖగా చేసి ఒక సంఘ శాఖగా ఏర్పరిచెదరు. వెస్లీ మరియు నిద్రించుతున్నటువంటి మానవులు క్రియలకు ప్రాముఖ్యతనిచ్చుటే సమస్తమైన గందరగోళంగా మారిపోవును. మరియు అప్పుడు ఇంకొక మర్మం వచ్చును. అప్పుడు ఏమి సంభవించును? ఇంకొక వర్తమానికుడు ఒక సంఘకాలంలో భూమిపైకి వచ్చును. చూసారా? అప్పుడు అతడు వచ్చును, అతడు బూర ఊదును, అతడు యుద్ధమును ప్రకటించును. చూసారా? అప్పుడు ఏమి జరుగును? చివరిగా అతడు కొనిపోబడును. మరి అప్పుడు అతడు వెళ్ళిన పిమ్మట తెగులు కుమ్మరించబడును, వారి నాశనము చేయును. ఆత్మీయ మరణము సంగమును తాకును. మరి ఆమె వెళ్ళిపోవును. ఆ యొక్క గుంపు అప్పుడు ఆయన ఇంకొక గుంపునకు పోవును. అది ఒక గొప్ప ప్రణాళిక. చివరి దూత యొద్దకు అది వచ్చే వరకు అది అట్లు జరుగుతూ ఉండెను. చివరి దూత వచ్చే వరకు అది అట్లా జరుగుతూ ఉన్నది. చివరి దూత ఎవరంటే మన కాలపు ప్రవక్త. ప్రతి దూత 7 సంఘకాలాలకు దేవుడు 7 దూతలను పంపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి దూత వచ్చినప్పుడు గొప్ప బూర ఊదుతూ ఉన్నాడు. ఆ కాలపు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే తెగులు కుమ్మరిస్తూ ఉన్నాడు. అవి తాత్కాలికమైన తెగుళ్ళు మాత్రమే, పరిపూర్ణమైన తెగుళ్ళు కాదవి. దేవుడు ఆమె మమ్మిగలు కాక గడిచిన కాలంలో విడవబడిన వాటిని అతడు పోగు చేయును. సమస్త సత్యములు ఇంకా నిజముగా బయలుపడిన వాటిని ఎప్పటికప్పుడు వచ్చు బయలుపాటు ద్వారా ఆ కార్యములు అతని యొక్క దినమున బయలుపరచును. మరి మీరు దాన్ని చదవగొని ఎడల అది అక్కడే ఉన్నది. ప్రకటన 10:1-4 దాన్ని మీరు గ్రహించేదరు. దేవుడు ఆమె మమ్మిగలని కాక చూడండి, 7 సంఘకాలాల్లో దేవుడు 7 దూతలను పంపించాడు. ఆయన 7 దూతలను పంపించినప్పుడు ఆయన వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఆ వర్తమానం ఎవరైతే అంగీకరించారో వారు ముద్రించబడతా ఉన్నారు. ఎవరైతే త్రోసివేస్తూ ఉన్నారో ఆ కాలపు తెగుళ్ళకు గురవుతూ ఉన్నారు వాళ్ళు. ప్రతి సంఘకాలంలో దేవుడు తెగుళ్ళు కుమ్మరించాడు ఆయన. అందుకే ఈ వైరస్లన్నీ కూడా తెగుళ్ళై ఉన్నాయి, తాత్కాలికమైన తీర్పులవి. ప్రతి సంఘకాలంలో దేవుడు తాత్కాలికమైన తీర్పుల ద్వారా ప్రజల్ని శిక్షిస్తూ వచ్చాడు ఆయన. అందుకే చూడండి, పౌలు వచ్చినప్పుడు, పౌలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వైరస్ని పంపించాడు దేవుడు. యాంటోనైన్ ప్లేగ్ అనే వైరస్ 50 లక్షల మంది చచ్చిపోయారు. తర్వాత జస్టీనియస్ అనే ప్లేగ్ వైరస్ వచ్చింది. 2.5 కోట్ల మంది చనిపోయారు. అలాగే బ్లాక్ డెత్ అనే వైరస్ వచ్చింది, 12 కోట్ల మంది చచ్చిపోయారు. అమెరికన్ మహమ్మారి వచ్చింది, అది 60 లక్షల మంది చచ్చిపోయారు. ఇవన్నీ మెడికల్ రిపోర్ట్ ద్వారా తయారు చేసిన రిపోర్ట్ ఇది. హల్లెలూయా. ఆయా సంఘకాలాలలో, ఆయా సంవత్సరాలలో, ఆయా యుగాలలో, ఈ 7 సంఘకాలాల్లో దేవుడు ఏ వైరస్ అయితే పంపించాడో ఆ వైరస్ల ద్వారా చచ్చిపోయిన లెక్క. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఈ ప్లగ్ తీసాందా? హల్లెలూయా. అదే డిస్టర్బెన్స్ అవుతుంది. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. అయితే చూడండి, ఇక్కడ కలరా అనే మహమ్మారి వచ్చింది, అలాగే ప్లేగ్ అనే మహమ్మారి వచ్చింది. ఇలా ఎన్ని లక్షల మంది చచ్చిపోయారో అవంతా కూడా మెడికల్ రిపోర్ట్ ఇది. అలాగే 1918లో 100 సంవత్సరాల క్రితము స్పానిష్ ఫ్లూ వచ్చింది, ఇంచుమించు 10 కోట్ల మంది చచ్చిపోయారు. తర్వాత ఆసియా ఫ్లూ వచ్చింది, 20 లక్షల మంది చచ్చిపోయారు. తర్వాత 1968లో హాంకాంగ్ ఫ్లూ వచ్చింది, అది ఇంచుమించు 10 నుంచి 40 లక్షల మంది చచ్చిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు మన కాలంలో కరోనా వైరస్ వచ్చింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. అది కూడా త్వరలో రిపోర్ట్ రాబోతున్నది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు అనేది. ఇవన్నీ ఏంటంటే తాత్కాలికమైన తీర్పులై ఉన్నాయి. ఇవి 7 సంఘకాలాల్లో దేవుడు
ఆ కాలపు వర్తమానం త్రోసివేయడాన్ని బట్టి దేవుడు తీర్పులు కుమ్మరించుకుంటా వచ్చాడు. అవి తాత్కాలికమైన తీర్పులు. అవి హల్లెలూయా. దేవుడి తాత్కాలికమైన తీర్పులు కుమ్మరించాడు ఆయన. దేవుడు ఆమెను మమ్మిగలు గాక. అయితే పరిపూర్ణమైన తీర్పులు ఎప్పుడు కుమ్మరిస్తాడంటే ఆయన ఈ శ్రమల కాలం అయిపోయిన తర్వాత, వధువు ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాలు శ్రమల కాలం అయి ఉన్నది. ఈ శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఆయన తెగుళ్ళు కుమ్మరిస్తూ ఉన్నాడు. ఇవి పర్మనెంట్ జడ్జిమెంట్స్. ఇవి సంపూర్ణమైన తీర్పులు. ఇవి తాత్కాలికమైన తీర్పుల ద్వారా ఇంతమంది చచ్చిపోతే, మరి పరిపూర్ణమైన తీర్పులు కుమ్మరించబడినప్పుడు ఎన్ని లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోతారు. ఇవి కేవలము తాత్కాలికమైన తీర్పులు. ఇవి ఈ కరోనా వైరస్ అనేది కూడా తాత్కాలికమైన తీర్పు. ఇది హల్లెలూయా. దేవుడు ఆమెను మమ్మిగలను గాక. ఇప్పుడు పరిపూర్ణమైన తీర్పులు దేవుడు కుమ్మరించబోతా ఉన్నాడు. ఆ కుమ్మరించే ముందు దేవుడు వధువుని తీసుకెళ్ళిపోబోతాడు. వధువుని తీసుకెళ్ళిన తర్వాత మోసే ఏలియాలు వస్తారు. మోసే ఏలియాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా తెగులు కుమ్మరిస్తారు. వాళ్ళు తెగులు కుమ్మరించిన తర్వాత 16వ అధ్యాయం 15వ అధ్యాయంలో మరి 7 దూతలు మరలా భూమిపైన తెగులు కుమ్మరిస్తున్నారు. హల్లెలూయా. ఇదంతా మనకెందుకంటే మనం ఆ యొక్క పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు వధువు ఉండదు. వధువు అక్కడ ఉండదు, కానీ దాన్ని తప్పించుకునే మార్గం దేవుడు పెట్టాడు ఇక్కడ. హల్లెలూయా. దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు. దేవుడు ఆమెను మహిమగలను గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. అందరికి అర్థమవుతుందా? కొంచెం ఇదే మంచిది. అందరికి అర్థమవుతుంది కదా? అయితే మనం గమనించినట్లయితే 16వ అధ్యాయంలో 7 పాత్రలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా 7 పాత్రలు ఉన్నాయి. ఇక్కడ మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు చెడ్డపుండు పుట్టింది. హల్లెలూయా. దాని లిస్ట్ ఇక్కడ ఉన్నది చూడండి. మొదటి పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు చెడ్డపుండు పుట్టింది. రెండవ పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు అది సముద్రములో కుమ్మరించబడింది. అది సముద్రము పీనుగు వంటి రక్తం వంటిది ఆయను. మరి మూడవ పాత్ర కుమ్మరించబడినప్పుడు నదులు జలధారల రక్తమాయింది. 4వ పాత్ర భూమిపైన కుమ్మరించబడుతున్నప్పుడు సూర్యునికి అధికారం ఇవ్వబడును, తీవ్రమైన వేడి వచ్చింది. మరి 5వ పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు చీకటి కమ్మింది. మరి 6వ పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోయింది. మరి 7వ పాత్ర పెద్ద భూకంపం కలిగను. ఇవి పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు 7 పాత్రలు ఏ విధంగా కుమ్మరించబడుతున్నాయో అవంతా కూడా రాయబడింది. అయితే ఈ పాత్రల నుంచి తప్పించుకోవడానికి దేవుడు మనకేమి దాచించాడంటే చూడండి. మరి ఐగుప్తులో దేవుడు మొదటి నిర్గమం ప్రవక్త మోసేని తీసుకొచ్చాడా లేదా? మోసే ద్వారా అక్కడ పాత్రలు కుమ్మరించాడు, తెగుళ్ళు కుమ్మరించాడు అక్కడ. హల్లెలూయా. మరి అక్కడ తెగుళ్ళు కుమ్మరించబడుతున్నప్పుడు మరి ఐగుప్తులో ఆ తెగుళ్ళకి ఆ తెగుళ్ళ ద్వారా వాళ్ళు బాధించబడ్డారు. కానీ ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ మాత్రం ఏ తెగులుకు గురి కాలేదు. వాళ్ళు ఎందుకు గురి కాలేదంటే వారికి ఒక గొర్రెపిల్ల ఉన్నది అక్కడ, వారికి ఒక రక్తం ఉన్నది అక్కడ. గొర్రెపిల్ల యొక్క రక్తం ఉన్నది. గొర్రెపిల్ల రక్తం కింద భద్రంగా ఉన్నారు వాళ్ళు. మొదటి నిర్గమం ప్రవక్త తెగుళ్ళు కుమ్మరిస్తున్నప్పుడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు రక్తం ఉన్నది అక్కడ. గొర్రెపిల్ల రక్తం ఉంది కాబట్టి భద్రతా స్థలంలో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. మొదటి నిర్గమం ప్రవక్త మరి తెగుళ్ళు తీసుకొస్తే, మొదటి నిర్గమం ప్రవక్త మాట్లాడినప్పుడు ఆ యొక్క స్వరం పలికినప్పుడు తెగుళ్ళు తీసుకొస్తే, మరి రెండవ నిర్గమం ప్రవక్త మన ప్రభువైన యేసుక్రీస్తు, హల్లెలూయా, ఆయన మన నిమిత్తము తెగుళ్ళు అనుభవించాడు. ఆయన మొదటి నిర్గమం ప్రవక్త పలికితే తెగుళ్ళు కుమ్మరించబడ్డాయి అక్కడ. మోసే పలికినప్పుడు తెగుళ్ళు కుమ్మరించబడ్డాయి అక్కడ. 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తుని బాధించాడు అక్కడ. అవునా కాదా? 10 తెగుళ్ళు కుమ్మరించబడ్డాయి. 10 తెగుళ్ళు కుమ్మరించబడినప్పుడు ఒక్క ఇజ్రాయెల్ కూడా చనిపోలేదు అక్కడ. గొర్రెపిల్ల రక్తం కింద ఉన్నారు వాళ్ళు, భద్రతా స్థలంలో ఉన్నారు వాళ్ళు. అయితే రెండవ నిర్గమం ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు
ఆ సిలువపై మరణిస్తున్నప్పుడు 7 తెగుళ్ళు ఆయన అనుభవించాడు. హల్లెలూయా. 7 తెగుళ్ళు ఆయన అనుభవించాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన 7 తెగుళ్ళు ఏ విధంగా అనుభవించాడో చూద్దాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. మొదటిది చెడ్డపుండు పుట్టింది. అవునా? మొదటి తెగులు చెడ్డపుండు పుట్టింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి సిలువలో ఆయన మరణిస్తున్నప్పుడు ఒళ్ళంతా గాయాలయ్యాయి. అయ్యాయా లేదా? ఒళ్ళంతా గాయపరచబడింది. ఎక్కడ చూసినా గాయాలయ్యింది. అది మొదటి తెగులు. రెండవ తెగులు మరి నీళ్లు రక్తము వేరైపోయాయి. నీళ్ళపైన రక్తం పైన తెగుళ్ళు కుమ్మరించబడింది. అది సముద్రంలోనూ తెగుళ్ళు కుమ్మరించబడింది. రెండవ పాత్ర. అవునా? ఇప్పుడు చూడండి, నీళ్లు రక్తము వేరైపోయాయి శరీరంలో. ఆయన శరీరం అంతా గాయమైంది. మొదటి పాత్రది. రెండవది నీళ్లు రక్తము వేరైపోయాయి. అది రెండవ పాత్ర. మూడవ పాత్ర అది. మరి నాలుగవ పాత్ర సూర్యుని యొక్క వేడి వలన ఆయన దప్పికగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఐదవ పాత్ర చీకటి కమ్మింది. ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు చీకటి కమ్మింది అక్కడ. మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్మింది అక్కడ. అది ఐదవ పాత్ర. ఆరవ పాత్ర ఆయన చూడండి, ఆయన శరీరంలో ఉన్న నీరంతా పోయింది. యూఫ్రటీస్ నది ఎండిపోయింది అక్కడ. ఆయన శరీరంలో ఉన్న నీరంతా పోయింది. ఏడవ పాత్ర పెద్ద భూకంపం. ఆయన సిలువలో మరణిస్తున్నప్పుడు పెద్ద భూకంపం కలిగిందని ఉన్నది. మరి యేసుక్రీస్తు సిలువలో ఈ పాత్రలు అనుభవిస్తున్నప్పుడు మరి నువ్వెక్కడున్నావంటే నువ్వు ఆయనలో ఉన్నావు. నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. నీ నిమిత్తం అక్కడ పాత్రలు అనుభవించాడు ఆయన. నీ నిమిత్తమే తెగుళ్ళు అనుభవించాడు ఆయన. ఎందుకంటే ఆ పాత్రలో నువ్వు ఉండకూడదని, ఆ పాత్రలకు నువ్వు గురి కాకూడదని దేవుడే కలువరి సిలువలో నీ కొరకు పాత్రలు అనుభవించాడు ఆయన. ఆయన సిలువలో ఎందుకు మరణించాడో తెలుసా? ఆ సిలువలో మరణిస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు ఆయనలో. అందుకే ప్రవక్త అన్నాడు, ఆదాము కాలంలో నేను ఉన్నానన్నాడు. ఏలియా కాలంలో నేను ఉన్నానన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతి కాలంలో నేను ఉన్నానన్నాడు ఆయన. ఇప్పుడు నీవు కూడా ఎక్కడున్నావంటే జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఆయనలో నువ్వు ఉన్నావు. క్రీస్తు మరణిస్తున్నప్పుడు ఆయనలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే ఆయన మరణిస్తున్నప్పుడు ఆయన మరి యొక్క సైన్యాధికారి ఆయన ఈటించుకుని పొడిచినప్పుడు మొదటిగా నీరు వచ్చింది, రెండవదిగా రక్తం వచ్చింది, మూడవదిగా వధువు వచ్చింది. ఆయన శరీరము 7 చోట్ల తరవబడింది. 7 చోట్ల ఆయన శరీరము తరవబడింది. ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే గ్రంథమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన గ్రంథమై ఉన్నాడు. గ్రంథము 7 చోట్ల తరవబడింది. గ్రంథము 7 చోట్ల తరవబడినప్పుడు 7 ముద్రలు విప్పబడుతున్నప్పుడు హల్లెలూయా, ఆయనలోంచి ఎవరు వచ్చాడంటే బయటికి వధువు వచ్చింది అక్కడ. దేవుని నామమున మహిమ కలుగును గాక. యేసు నీ కొరకు పాత్రలు అనుభవించాడు. యేసు నీ కొరకు సిలువలో మరణించింది నువ్వు పాత్రలోకి వెళ్ళకూడదని. ఆ భూమి పైన తెగులు కుమ్మరించబడుతున్నప్పుడు నువ్వు అక్కడ ఉండకూడదని ఆయన రెండవ నిర్గమ ప్రవక్త నీ కొరకు పాత్రలు అనుభవించాడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. మన నిమిత్త పాత్రలు అనుభవించాడు. అందుకే మనం పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు మనం ఉండం అక్కడ. ఆల్రెడీ మన కొరకు ఆయన అనుభవించేశాడు ఆయన. హల్లెలూయా. ఆల్రెడీ మన కొరకు అనుభవించేశాడు ఆయన. అందుకే ఆ ప్రభువైన యేసుక్రీస్తులో 7 పాత్రలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తులో 7 ముద్రలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయనే వాక్యమై ఉన్నాడు ఆయన. ఆయనలో 7 ముద్రలు ఉన్నాయి. ఆయనలో 7 పాత్రలు ఉన్నాయి. ఆయనలో 7 బూరలు ఉన్నాయి. సమస్త బైబిల్ అంతా ఆయనలో ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి.
ఈరోజు నువ్వు నేను పాత్రలకు వెళ్ళకూడదని ఆయన నీ కొరకు నా కొరకు పాత్రలు అనుభవించాడు ఆయన. హల్లెలూయ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన మంచి శుక్రవారం పాత్రలు అనుభవించాడు. మంచి శుక్రవారం పాత్రలు అనుభవించాడు ఆయన. హల్లెలూయ. ఆయన చనిపోయి సమాధులు పెట్టబడ్డాడు. 7వ దినమున విశ్రాంతి. ఆయన 7వ దినమున ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళం వెళ్ళాడు. నశించిపోతున్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు ఆయన. దేవుడు నామమున మహిమ గాక. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళాడా లేదా? దేవుడు నామమున మహిమ గాక. ఆయన నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించాడు ఆయన. తిరిగి 8వ దినము, 8వ దినమే మొదటి దినమై ఉన్నది. హల్లెలూయ. అదే పునరుద్ధాన దినమై ఉన్నది అది. మరి పునరుద్ధాన దినమందు ఆయన సమాధిలో పెట్టబడి ఉన్నాడు. ఆయన శరీరం సమాధిలో ఉన్నది. ఈస్టర్ ఉదయమున, హల్లెలూయ, భౌతికమైన శరీరము సమాధిలో పడి ఉన్నది. ఈస్టర్ ఉదయమున క్రొత్త శరీరం నడుచుకుంటా వచ్చింది. ఆ క్రొత్త శరీరం ఏదో కాదు, థియోఫనీ అయి ఉన్నది. థియోఫనీ నడుచుకుంటా వచ్చింది. హల్లెలూయ. ఈ యొక్క థియోఫనీ ఆ భౌతికమైన శరీరం పైన పడినప్పుడు అది మహిమా శరీరంగా లేచింది. అది ఆయన పాత్రలు అనుభవించిన తర్వాత ఏం పొందుకున్నాడంటే పునరుద్ధానాన్ని పొందుకున్నాడు. పాత్రలు అనుభవించిన తర్వాత పునరుద్ధానాన్ని పొందుకున్నాడు ఆయన. క్రొత్త శరీరాన్ని పొందుకున్నాడు ఆయన. దేవుడు నామమున మహిమ గాక. అందుకే దేవుడు నీకు పాత్రలు బోధిస్తా ఉన్నాడు. పాత్రలు బోధించడం వల్ల నువ్వే పొందుకోబోతున్నావు. క్రొత్త శరీరం పొందుకోబోతున్నావు. పునరుద్ధానం పొందుకోబోతున్నావు. హల్లెలూయ. ప్రభువైన యేసుక్రీస్తు పాత్రలు అనుభవించిన తర్వాత పునరుద్ధానం పొందుకున్నాడు ఆయన. కొత్త శరీరాన్ని పొందుకున్నాడు ఆయన. మరి ఈరోజు పాత్రలు నీకెందుకు బోధిస్తున్నాడు ఆయన? కొత్త శరీరంలోకి వెళ్ళడానికి, నువ్వు పునరుద్ధానం పొందుకోవడానికి ఆయన పాత్రలు బోధిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయ. దేవుని నామమున మహిమ గాక. సంపూర్ణ విమోచన ఆయనలో ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉందండి. చాలా జాగ్రత్తగా ఉందండి. ఆయనే ముద్రలై ఉన్నాడు ఆయన. 7 ముద్రలు ఆయనలో ఉన్నాయి. హల్లెలూయ. దేవుని నామమున మహిమ గాక. 7 బోర్లు ఆయనలోనూ ఉన్నాయి. 7 పాత్రలు ఆయనలోనూ ఉన్నాయి. అవన్నీ నీ కొరకు అనుభవించాడు ఆయన. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే 16వ అధ్యాయము 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అని మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరిచినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూరముఖము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి వద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగోదన్ చోటుకి వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబడిగా సంచరించున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఇక్కడ 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో 3 కప్పల వంటి అపవిత్రాత్మలు ఉన్నాయి. హల్లెలూయ. చాలా జాగ్రత్తగా వినండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవి 7 సంఘకాలాలు. అందరికి కనిపిస్తుందా? ఇవి 7 సంఘకాలాలు.
7 సంఘకాలాల తర్వాత వధువు ఇక్కడ ఎత్తబడుతుంది. ఇక్కడ వధువు ఎత్తబడుతూ ఉన్నది. వధువు ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాలు శ్రమల కాలం. హల్లెలూయా. ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత, ఈ శ్రమల కాలం అయిన తర్వాత ఇక్కడ పాత్రలు కుమ్మరించబడతా ఉన్నాయి, తెగుళ్ళు కుమ్మరించబడతా ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఇక్కడ తెగుళ్ళు కుమ్మరిస్తూ ఉన్నాడు. అయితే మీరు గమనించినట్లయితే ప్రతి సంఘకాలంలో కూడా తాత్కాలికమైన తీర్పులు చివరిలో కుమ్మరించాడు ఆయన. ఈ సంఘకాలం అయిపోయిన తర్వాత తాత్కాలికమైన తీర్పులు కుమ్మరించాడు ఆయన. అలా ప్రతి సంఘకాలంలో తాత్కాలికమైన తీర్పులు కుమ్మరించబడ్డాయి. హల్లెలూయా. ప్రతి సంఘకాలంలో కుమ్మరించబడ్డాయి. ఇవి తాత్కాలికమైన తీర్పులు. ఇవి సంఘకాలాల్లో కుమ్మరించబడ్డాయి. అయితే మనం గమనించినట్లయితే 7వ సంఘకాలం ఎప్పుడు ప్రారంభమైందంటే 1906లో స్టార్ట్ అయింది. అవునా? 1906లో స్టార్ట్ అయింది. దేవుని నామమున మహిమ కలుగాక. మరి 7వ దూత ఒక రాయిని తీసుకుని ఆయన 1964లో ఆయన గాల్లో విసిరాడు ఆయన. హల్లెలూయా. 1964లో ఒక రాయిని తీసుకుని 7వ దూత గాల్లో విసిరాడు ఆయన. ఆయన ఏ విధంగా విసిరాడో సంఘకాలాల్లో చెప్తా ఉన్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. లవోదిక సంఘకాలంలో చెప్తా ఉన్నాడు ఆయన. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పుచున్నాను, ఆ దర్శనంలో ఏ ఒక్కటి కానీ తప్పని రుజువు చేయగలరా? ప్రవక్తకి 7 దర్శనాలు వచ్చాయి. ఈ చివరి కాలంలో జరిగే 7 దర్శనాలు మీకు చెప్పాను ఆల్రెడీ. 7 దర్శనాలు ఏంటో 7 దర్శనాలు ఆయన చెప్పాడు. ఆ 7 దర్శనాలు చెప్పినట్లుగానే జరిగాయి, జరుగుతున్నాయి కూడా ఇప్పుడు. ఇంకా మిగిలింది 7వ దర్శనం మాత్రమే మిగులున్నది. అది అమెరికా నాశనం అవుట. అయితే ప్రవక్త అంటూ ఉన్నాడు, అవన్నీ నెరవేరలేదా? అందులో ప్రతి ఒక్కటి నెరవేరినది, లేక నెరవేరు క్రమంలో ఉన్నవి. ముస్సోలని విజయవంతంగా ఇథియోపియా మీదకి దండెత్తను. ఆ తర్వాత పతనమై మొత్తం నాశనమాయను. హిట్లర్ యుద్ధమును ప్రారంభించి దాన్ని ముగించకుండానే మర్మమగు రీతిలో మృతి చెందును. ఆ 2 ఉద్యమములు కమ్యూనిజమును మింగివేసినాయి. హల్లెలూయా. ఫ్యాసిజం, నాసిజం, కమ్యూనిజము వచ్చి మింగివేసింది. ప్లాస్టిక్ బుడగ వంటి కారు నిర్మింపబడి ఇంకా మంచి రహదారుల కొరకు ఎదురు చూచున్నది. స్త్రీలు దిగంబరులుగా ఉన్నారు. ఇప్పటికే వారు పైన ఏమీ లేని స్నానపు దుస్తులు ధరించుచున్నారు. ఈ మధ్య నేను ఒక పత్రికలో దుస్తులు చూశాను. ఆ దుస్తులు దర్శనంలో చూసినట్లే ఉన్నవి. అది అంతా కనబడు ప్లాస్టిక్ బట్ట వలె ఉన్నది. ఆ బట్టకు 3 నల్లని మచ్చలు ఉన్నవి. వాటితో 2 రొమ్ములను కప్పుకొందరి. ఆ కింద చిన్న అంజూరపు కచ్చడం వలె ఉన్నది. మరి 5వ దర్శనంలో ఆయన స్త్రీని చూస్తూ ఉన్నాడు ఆయన. అవునా? స్త్రీ నైతికంగా పతనమైపోయినట్టు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్యాథలిక్ చర్చ్ పైకి లేచుచున్నది. మనకు ఒక క్యాథలిక్ అధ్యక్షుడు వచ్చెను. ప్రవక్త ఉన్న కాలంలో జాన్ ఆఫ్ కెనడీ క్యాథలిక్ అధ్యక్షుడు అతను. హల్లెలూయా. నిస్సందేహంగా మరి ఒకడు వచ్చెను. ఆల్రెడీ ప్రవక్త బోధిస్తున్నప్పుడు క్యాథలిక్ ప్రెసిడెంట్ అక్కడ అమెరికాని పరిపాలిస్తూ ఉన్నాడు. మరి నిశ్చయంగా నిస్సందేహంగా మరొకడు వచ్చును. మరి ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? క్యాథలిక్ ప్రెసిడెంట్. వచ్చాడా లేదా? ప్రవక్త ఆల్రెడీ ప్రవచించాడు. ఇక్కడ 50 సంవత్సరాల క్రితం ప్రవచించాడు ఆయన. ఆయన చెప్పినట్లుగానే వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? క్యాథలిక్ ప్రెసిడెంట్ పరిపాలిస్తున్న కాలంలో ఉన్నాం. హల్లెలూయా. ఇంకేమి మిగిలి ఉన్నది? హెబ్రీ 12:26 తప్ప మరేమీ లేదు. ఆయన స్వరము అప్పుడు భూమిని కంపింపజేసును. ఇప్పుడు మరొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును.
ఆయన సెలవిచ్చుచున్నాడు, మరొకసారి దేవుడు భూమిని కంపింపచేయును, దానితో పాటు అవన్నీ కదులును, అప్పుడు ఆయన దాన్ని నూతనము చేయును. 1964 మార్చి అనగా గత నెలలోనే మంచి శుక్రవారం దినమున అలస్కా యొక్క భూకంపం యావత్తు ప్రపంచముని కదిలించినది. అయితే స్థానభ్రంశం కలగలేదు, కానీ దేవుడి జగత్తు కంపింప చేయడం ద్వారా హెచ్చరిక చేయుచున్నాడు. త్వరలోనే ఆయన ఇంకా ఎక్కువ పరిధిలో దాన్ని కంపింప చేయును. పాపముతో శపించబడిన ఈ లోకమును ఆయన పేల్చి కంపింప చేయును. నా సోదరి సోదరుడా, ఆ కంపము నుండి దాగుచోటు ఒక్కటే ఉన్నది, అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కౌగులి. ఇంకా నీకు దేవుని కృప దొరుకుచుండగానే నీ పూర్తి జీవితమును ఏమీ దాచుకోకుండా యేసుక్రీస్తుకి ఇమ్మని బతిమాలుచున్నాను. నమ్మకస్తుడకు గొర్రెల కాపరి నిన్ను రక్షించి నీ పట్ల శ్రద్ధ వహించును. నిన్ను నిర్దోషిగా నిలబెట్టును, మహిమతో మహానందంతో నిండి ఉందువు. మన మహిమగలిని కాక 1964లో ప్రవక్త మార్చినల్లో ఒక రాయిని తీసుకుని గాల్లోకి విసిరాడు. మొత్తం అలస్కాల భూకంపం వచ్చింది. హల్లెలూయ. ఇప్పటికీ అలస్కాల భూకంపాలు తాకుతూనే ఉన్నాయి. హల్లెలూయ. అది కేవలం తాత్కాలికమైన తిరుపతి. ఈ సంఘకాలంలో దేవుడు తాత్కాలికంగా తీర్పులు కుమ్మరిస్తూ ఉన్నాడు ఆయన. దేవుడు ఆమె మమ్మల్ని కాక. అయితే మనం గమనించినట్లయితే ఇది 7వ పాత్ర. ఇది తాత్కాలికంగా దేవుడు 7వ పాత్రని 7వ దూత ద్వారా కుమ్మరించాడు అక్కడ. హల్లెలూయ. ఇక్కడ 6వ పాత్ర. ఇది 6వ సంఘకాలం చివరిలో 6వ పాత్ర. అర్థమవుతుందా? ఇక్కడ 6వ పాత్ర కుమ్మరించబడిందా లేదా? తాత్కాలికమైన పాత్ర. ఇక్కడ 7వ పాత్ర తాత్కాలికంగా కుమ్మరించబడింది. 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో ఉంటున్నారా ఒక గ్రంథం ఇవ్వబడింది. 1963లో ఒక గ్రంథం ఇవ్వబడింది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. ఇక్కడే బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు. 1906కి 1964 మధ్యలో 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు. గ్రంథముని తీసుకొచ్చాడు ఆయన. విప్పబడిన పుస్తకాన్ని తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. అదే సమయంలో 1962లో వింటున్నారా? 1962లో ఎకడమికల్ కౌన్సిల్ జరిగింది. అక్కడ మొత్తము ప్రపంచ సంఘ శాఖలన్నీ ఐక్యమైపోయాయి. అది 1962 అక్టోబర్ నెలలో జరిగింది. ఎకడమికల్ కౌన్సిల్ జరిగింది. అక్కడ పోపు సంఘ శాఖలన్నిటిని ఐక్యపరిచాడు ఆయన. వాటికన్ సిటీలో సంఘ శాఖలన్నీ ఐక్యపరిచాడు ఆయన. ఇప్పుడు 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో జరుగుతున్న సంఘటన ఇది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త దీన్ని ఎక్కడ బోధించాడు? అంత్యకాలం మంది అభిషక్తులనే వర్తమానంలో చెప్పాడు ఆయన. నేను చెప్పాను కదా కొన్ని వర్తమానాలు చదవమని. పాత్రలు ఎక్కడ బోధించాడు అనేది చదవమని చెప్పాను. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. వింటానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. అంత్యకాలం మంది అభిషక్తులు 235వ పారాగ్రాఫ్లో ప్రవక్తలా బోధిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. 236వ పారాగ్రాఫ్లో ప్రవక్తలా బోధిస్తూ ఉన్నాడు. మన సంభాషణ ఇప్పుడు నిజముగా త్వరగా ముగించుకొని చుండగా ఇక్కడ ఒకదాన్ని గమనించండి. మీరు రాసుకొని కోరుచున్నట్లయితే ప్రకటన 16:13 నుండి 14 వరకు గమనించుదాం. నాకు అది చదువు సమయం బహుశా నాకు లేదు. మీరు తప్పక దాన్ని చూడవాలని కోరుచున్నాను. ఇది 6 మరియు 7వ పాత్రకు మధ్య వినబడుచున్నదని ఇప్పుడు గమనించండి. 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్య వినబడుచున్నది ఇప్పుడు గమనించండి. ప్రకటన 16వ అధ్యాయం 13 నుండి 14 గమనించండి. 6 మరియు 7వ పాత్రకి మధ్య జరిగినది. కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు ఒకని నోట నుండి బయలు వెళ్ళెను. ఇప్పుడు త్వరగా చూడండి. మీరు సిద్ధంగా ఉన్నారా? శాఖకు చెందిన సోదర, ఒక్క నిమిషం నెమ్మదిగా కూర్చునము. టెలిఫోన్లు రేడియోల ద్వారా వినిచున్నవారు లేచి వెళ్ళిపోవద్దు. మీ టేప్ రికార్డులు ఆపు చేయవద్దు. ఒక్క నిమిషం కూర్చుని మీరు వినండి. మీరు దేవుని వలన పుట్టిన వారైతే మీరు వినేదరు.
కప్పల యొక్క త్రిత్వము. కప్ప ఎల్లప్పుడూ వెనుకకు చూచి జంతువు, తాను వెళ్ళుచున్న వైపు ఎన్నడూ చూడదది. కప్ప ఎప్పుడు ముందుకు చూడదు, కప్ప ఎప్పుడు వెనక్కే చూస్తుంది. దాని కళ్ళు ఎప్పుడు వెనక్కే ఉంటాయి, అవునా కాదా? దాని ముందు చూపు లేదు. ఎక్కడి నుండి వచ్చుచున్నదో అటువైపే చూచును. మీరు గమనించారా? త్రిత్వం ఎక్కడ పుట్టినది? 3 అపవిత్ర ఆత్మలు, వేరు వేరు ఆత్మలు. గమనించండి, త్రిత్వ సిద్ధాంతం ఎక్కడ పుట్టినది? నైశా సభ వైపు. నైశా సభలో త్రిత్వం పుట్టినది. వారు పరిశుద్ధ గ్రంథమును చూడరు. హల్లెలూయా. మికాయా సభ వైపు వారు చూచుచున్నారు, బైబిల్లోనికి చూచటం లేదు. అటువంటి ఏదీ లేదు. త్రిత్వం ఎక్కడ పుట్టినదో ఆ రోములోని నైశా వద్ద సభ వైపు వారు వెనుకకు చూచెదరు. వారు ఎక్కడి నుండి వచ్చారో గమనించండి. కప్పల త్రిత్వము పాత త్రిత్వం నుండి బయటకు వచ్చి ఒక క్రొత్త త్రిత్వం జన్మ ఇచ్చినది. అది వారి తల్లి. అది ఎందులో నుండి వచ్చును? త్రిత్వము. మృగము చూసారా? ఘట సర్పము. అబద్ధ ప్రవక్త ఒక క్రొత్త త్రిత్వం. ఆ కప్పలు ఎందులో నుండి వచ్చినవి? అవి ఎప్పుడు వచ్చినవి? అవి ఎప్పుడు అక్కడే ఉన్నవని గమనించండి. అయితే ముద్దర్లు తెరవబడి దానిని బయలుపరచుటకు ముందు, హల్లెలూయా, ముద్దర్లు తెరవబడి దాన్ని బయలుపరచుటకు ముందు, దేవుడు నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉంటున్నారా? హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, బట్ ఇట్ వాజంట్ మేనిఫెస్టెడ్ అంటిల్ బిట్వీన్ ద 6th and the 7th vial, జస్ట్ బిఫోర్ ద సీల్స్ ఓపెన్ టు రివీల్ ఇట్. హల్లెలూయా. ముద్దర్లు తెరుచుటకు బయలుపరచుటకు ముందు అవి 6వ మరియు 7వ పాత్రకు మధ్యలో ప్రత్యక్షపరచబడినవి. ముద్దర్లు తెరవబడడానికి ముందు ఆ యొక్క 3 అపవిత్ర ఆత్మలు బయలుపరచబడినవి. కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలుపరచబడ్డాయి. ఎప్పుడు బయలుపరచబడ్డాయి అంటే ముద్దర్లు విప్పడానికి ముందు. అంటే 1962లో అక్టోబర్లో వాళ్ళంతా ఐక్యమయ్యారు. సంఘ శాఖలన్నీ ఐక్యమయ్యాయి. హల్లెలూయా. మతాలన్నీ ఐక్యమవుతూ ఉన్నాయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రపంచమంతా ఐక్యమవుతూ ఉన్నది. ఆ సమయంలో ముద్దర్లు విప్పబడడానికి ముందు అంటే అక్టోబర్లో వీళ్ళందరూ ఐక్యమయ్యారు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ముద్దర్లు విప్పబడ్డాయి. హల్లెలూయా. మార్చి నెలలో ముద్దర్లు విప్పబడ్డాయి. ముద్దర్లు ఎందుకు విప్పబడ్డాయి అంటే ఆ 3 కప్పల వంటి అపవిత్ర ఆత్మలను వాటి ద్వారా వధువు మోసపోకూడదని, వాటి ద్వారా వధువు మోసపోకుండా దాని యొక్క బయలుబాటు పొందుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే ముద్దర్లు విప్పాడు. అక్కడ దేవుడి యొక్క ప్రణాళిక చూసారా? 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో ఇవి తాత్కాలికమైన పాత్రలు. ఇవి తాత్కాలికమైన పాత్రలు కుమ్మరించబడుతున్న సమయంలోనే అక్కడ ఎకడమికల్ కౌన్సిల్ జరిగింది. అది అక్టోబర్ నెలలో జరిగింది. హల్లెలూయా. ప్రపంచం అంతా ఐక్యమైంది. అక్కడ మతాలన్నీ ఐక్యమయ్యాయి. వరల్డ్ కౌన్సిల్ సక్సెస్ ఐక్యమైంది. అక్కడ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఐక్యమయ్యాయి అక్కడ. హల్లెలూయా. అది ఐక్యమవుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే 1963లో ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడు. పరలోకం నుంచి దిగొచ్చాడు ఆయన. ఆయన ఎందుకు దిగొచ్చాడంటే ఈ వధువు మోసపోకుండా ఉండాలని. ఈ వధువు ఆ కప్పల వంటి అపవిత్రాత్మల ద్వారా మోసపోకుండా ఉండడానికి దేవుడు దిగొచ్చాడు. అక్కడ విప్పబడిన పుస్తకంతో వచ్చాడు ఆయన. 7 ముద్రలు బయలుపరిచాడు ఆయన. 7 ముద్రలు బయలుపరచడం వల్ల నీకేమొస్తుంది? ప్రత్యక్షత వస్తుంది. నువ్వెప్పుడైతే ప్రత్యక్షత పొందుకున్నావో ఆ కప్పల వంటి త్రిత్వాన్ని ఈజీగా పట్టుకోగలవు. హల్లెలూయా. ఆ కప్పల వంటి త్రిత్వాన్ని ఈజీగా పట్టుకోగలను. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఇక్కడ 6వ బూరకి 7వ బూరకి మధ్యలో ఈ 3 అపవిత్రాత్మలు, కప్పల వంటి అపవిత్రాత్మలు
భూమిపైకి వచ్చాయి. ఇవి ఎవరిని మోసం చేయడానికి వచ్చాయంటే లోకాన్ని మోసం చేయడానికి వచ్చాయి, ప్రపంచాన్ని మోసం చేయడానికి వచ్చాయి. కానీ మోసపోయింది ఎవరైనా ఉన్నారంటే అది వధువై ఉన్నది. వధువు మాత్రం మోసపోదు అక్కడ. హల్లెలూయా. వధువు మాత్రం మోసపోదు అక్కడ. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ ఇవి తాత్కాలికంగా తీర్పులు కుమ్మరించబడుతున్నప్పుడు ఇది జరిగింది. హల్లెలూయా. ఇది తాత్కాలికంగా తీర్పులు కుమ్మరించబడుతున్నప్పుడు జరుగుతుంది. అయితే పరిపూర్ణంగా ఎక్కడ జరుగుతున్నదంటే ప్రకటన 16వ అధ్యాయంలో జరుగుతూ ఉన్నది. ప్రకటన 16వ అధ్యాయంలో ఇక్కడ 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో మరక్కడ మళ్ళా 3 అపవిత్రాత్మలు వస్తూ ఉన్నాయి. ఆ 3 అపవిత్రాత్మలు ఏదో కాదు. 16వ అధ్యాయము చూడండి, ఇక్కడ 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యపు ఆత్మలే. అవి సర్వాధికారి దేవుని మహాదనంలో జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలని వారి వద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో అర్మగెబెదోను చోటుకి వారిని పోగు చేసును. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. హల్లెలూయా. ఇవి ఎవరిని మోసం చేస్తున్నాయంటే చాలా జాగ్రత్తగా వినండి. ఎవరిని మోసం చేస్తున్నాయంటే మొత్తం లోకాన్నే మోసం చేస్తుంది, ప్రపంచాన్నే మోసం చేస్తుంది. ఇది ఎక్కడికి నడిపిస్తుందంటే అర్మగెదోను యుద్ధానికి నడిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రపంచం ఎక్కడికి వెళ్తూ ఉన్నదంటే 3వ ప్రపంచ యుద్ధానికి వెళ్తూ ఉన్నది. అవునా? ఆల్రెడీ మనకి 7 బోర్లు ఊదబడ్డాయి. 7 బోర్లు ఉన్నాయా లేదా? 6 బోర్లు ఇప్పటికే ఊదబడ్డాయి. 7వ బోర 3వ ప్రపంచ యుద్ధం. 4 బోర్లు ఊదబడడం వలన సృష్టి అంతా డిస్టర్బెన్స్ అయ్యింది. 5వ బోర మొదటి ప్రపంచ యుద్ధం. 6వ బోర 2వ ప్రపంచ యుద్ధం. హల్లెలూయా. మరి 7వ బోర 3వ ప్రపంచ యుద్ధం. దేవుడు నామమున మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో, హల్లెలూయా, ఇవి తాత్కాలికమైన పాత్రలు. ఇవి చూడండి, ఇక్కడ 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో 3 కప్పల వంటి అపవిత్రాత్మలు వచ్చాయి. ఇది ప్రపంచాన్ని మోసం చేస్తూ ఉన్నాయి. అయితే మనం మోసపోకుండా ఉండడానికి ప్రకటన 1963లో ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు. హల్లెలూయా. ఆయన రాకడ ఇక్కడ జరిగింది. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఆయన రాకడ ఇక్కడ జరిగింది. ఇక్కడ అలస్కాలో భూకంపం, ఇది తాత్కాలికమైన 7వ పాత్ర ఇది. హల్లెలూయా. ఇప్పుడు లాస్ ఏంజలస్ కూడా భూకంపం ద్వారా నాశనం అవుతుంది. అది అవుతుందా లేదా? దేవుడు నామమున మహిమ కలుగును గాక. మరి చూడండి, వధువు ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం. ఇక్కడ పరిపూర్ణంగా పాత్రలు కుమ్మరించబడతా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉందండి. ఇప్పుడు దేవుడు నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉందండి. ఎప్పుడైనా సరే ఒక లేఖనం ఎప్పుడు కూడా కాంపౌండ్ మీనింగ్ ఉంటుంది. కాంపౌండ్ మీనింగ్ అనేది ఏంటంటే 2 ద్వంద్వ అర్థాలు, 2 అర్థాలతో కూడి ఉంటుంది. అంటే తాత్కాలికంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది, పరిపూర్ణంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఈ 16వ అధ్యాయం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. అదే సమయంలో శ్రమల కాలం తర్వాత కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 7వ పాత్ర అనేది పెద్ద భూకంపం. ఇక్కడ యూఫ్రటీస్ నది అనేది ఎండిపోయింది. అవునా? 16వ అధ్యాయంలో యూఫ్రటీస్ నది అనేది ఎండిపోయింది. చూడండి, ఇక్కడ 6వ పాత్ర తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. 6వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను. మోసే పాత్రలు కుమ్మరిస్తున్నప్పుడు అక్కడ కప్పలు వచ్చాయా లేదా? హల్లెలూయా. కప్పలు వచ్చాయా లేదా?
మొదటి నిర్గమం ప్రవక్త యొక్క పాత్రలు కుమ్మరిస్తున్నప్పుడు అక్కడ కూడా కప్పలు వచ్చాయి. కప్పలు వచ్చాయంటేనే వారికి ఆ పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు విడుదల వచ్చింది. వాళ్ళు వాగ్దాన దేశంలోకి వచ్చేస్తూ ఉన్నారు. ఐగుప్తుని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే కప్పలు వచ్చాయంటేనే మనం బయటకు వచ్చేస్తూ ఉన్నాం. ఐగుప్తులు అక్కడ కప్పలు వచ్చినప్పుడు, అక్కడ తెగుళ్ళు కుమ్మరించబడతా ఉన్నప్పుడు, కప్పల వంటి ఆత్మలు వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసారు. మరి ఇక్కడ కూడా కప్పల వంటి ఆత్మలు వచ్చినప్పుడు హల్లెలూయా మనల్ని తీసుకెళ్ళడానికి బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు. దేవుడు నామమున మహిమ గాక. బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు మన కొరకు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామండి? కప్పల వంటి ఆత్మలు ఎప్పుడైతే వచ్చాయో మనము కూడా మన వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోబోతున్నాం. మోసే పాత్రలు కుమ్మరిస్తున్నప్పుడు వారికి విడుదల వచ్చింది. అక్కడ మోసే తన యొక్క మాట పలికినప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఎర్ర సముద్రం యొక్క నీళ్లు ఆరిన నేలగా మారిపోయింది. మరి ఇక్కడ కూడా ఆరవ దూత పాత్ర కుమ్మరిస్తున్నప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోయింది. అక్కడ ఎర్ర సముద్రం ఎండిపోతే ఇక్కడ యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ఈ యూఫ్రటీస్ నది ఎందుకు ఎండిపోతున్నదంటే చాలా జాగ్రత్తగా వినండి. దీని ద్వారానే ప్రతి దేశము అర్మగముడి యుద్ధానికి ప్రతి దేశము అక్కడ సమకూర్చబడుతుంది. ఇజ్రాయెల్ మ్యాప్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క మ్యాప్ చూసినట్లయితే ఇది యూఫ్రటీస్ నది. అర్థమవుతుందా? చూస్తారా? ఇది యూఫ్రటీస్ రివర్. ఇది యూఫ్రటీస్ రివర్. ఇది ఈ నది ఎండిపోవడం వలన ఇది ఇజ్రాయెల్ దేశం అనుకోండి. ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరమున రష్యా ఉంటుంది. అవునా? ఉత్తరమున ఉత్తరప్రదేశ్ రాజుని గమనించండి అన్నాడు ఆయన. ఉత్తరమున రష్యా ఉంటుంది. ఈ రష్యా ఇజ్రాయెల్ రావాలంటే ఇప్పుడు ఇక్కడ మెగుద్దోను లోయ ఉంటుంది. దీని తర్వాత ఇంకొక స్లైడ్ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో మెగుద్దోను లోయ ఉంటుంది. అది ఇటువైపు ఉంటుంది. ఇది కనిపిస్తుందా మీకు? ఇది కరెక్ట్గా లేదు. ఇజ్రాయెల్ దేశం ఇది. ఈ మెగుద్దోను లోయ దగ్గరికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడే సమకూర్చబడతాయి. ఇక్కడికి ప్రపంచ దేశాలు రావాలంటే యూఫ్రటీస్ నది అనేది ఎండిపోవాలి. ఈ యూఫ్రటీస్ నది అనేది ఎప్పుడైతే ఎండిపోతున్నదో చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ నది ఎండిపోవడం వలన రష్యా, అలాగే తూర్పు కమ్యూనిస్ట్ దేశాలు ఇవన్నీ కూడా ఇరాక్ ద్వారా ఈ నది గుండా మెగుద్దోను లోయ దగ్గరికి వస్తాయి. మూడవ ప్రపంచ యుద్ధము ఎక్కడ జరుగుతుందంటే అర్మగోమని యుద్ధం అని రాయబడింది. అది ఇజ్రాయెల్ మెగుద్దోను లోయ దగ్గర సమకూర్చబడతాయి. అక్కడ అన్ని దేశాలు అక్కడ సమకూర్చబడతాయి. అన్ని దేశాలు అక్కడికి వస్తాయి. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా లేచినప్పుడు హల్లెలూయా, అప్పుడు పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు, భూమిపైన పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు, చివరిగా పాత్రలు కుమ్మరించున్న సమయంలోనే మరి వధువు ఎక్కడి నుంచి వస్తుందంటే మధ్యాకాశంలో నుండి. ఆల్రెడీ మనం ఎత్తబడిపోతాం అక్కడ. హల్లెలూయా. మనం ఈ కాలంలో ఎత్తబడిపోతాము. మనం ఎత్తబడిన తర్వాతనే 3.5 సంవత్సరాల కాలము శ్రమల కాలం. అది అయిన తర్వాత పాత్రలు కుమ్మరించబడతాయి. 6వ పాత్ర యూఫ్రటీస్ నది ఎండిపోవడం. అర్థమవుతుందా? 6వ పాత్ర యూఫ్రటీస్ నది ఎండిపోవడం. ఆ యూఫ్రటీస్ నది ఎప్పుడైతే ఎండిపోయిందో ప్రపంచ దేశాలన్నీ ఆ మార్గము గుండా ఇజ్రాయెల్ వైపు వస్తాయి. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా లేస్తాయి. ప్రతి దేశము జకర్యాలో చెప్తున్నట్లుగా ప్రతి దేశం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా లేస్తుంది. లేచిన సమయంలో వధువు ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేయడానికి, మనము ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేయడానికి ఆ మధ్య ఆకాశంలో ఉన్న మనము పెళ్లి కుమారుడితో భూమిపైకి వస్తాము. ప్రకటన 19లో దిగి వస్తాము. అక్కడ ప్రకటన 19లో మనం దిగి వచ్చి ఏం చేస్తామంటే ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేస్తాం. దేవుడు ఆమెడు మమ్మల్ని కాక ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేయడానికి అప్పుడు కత్తులు కాదు, స్పోకన్ వర్డ్ మినిస్ట్రీ. అప్పుడు అనుబాంబులు కాదు, పలకబడిన మాట పరిచర్య. మాట పలుకగా హల్లెలూయా, పలకబడిన మాట పరిచర్య ద్వారా మనం ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేస్తాం. దేవుడు ఆమెడు మమ్మల్ని కాక 3వ ప్రపంచ యుద్ధము అదే అర్మగోమని యుద్ధం.
హల్లెలూయ. అణుముగమని 3వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడే అమెరికా నాశనం అవుతుంది, వాటికన్ సిటీ నాశనం అవుతుంది. రష్యా ఏం చేస్తుందంటే అమెరికా పైన ఒక అణుబాంబు, వాటికన్ సిటీ పైన ఒక అణుబాంబు వేస్తుంది. 3వ ప్రపంచ యుద్ధంలో మొత్తం అమెరికా నాశనం అవుతుంది, బూడిదైపోతుంది, వాటికన్ సిటీ నాశనం అవుతుంది. అవునా? ఇదంతా మనం వెళ్ళిపోయిన తర్వాత జరిగేది. దేవుడు నామమున మహిమ గాక. ఇక్కడ 3 కప్పల వంటి అపవిత్ర ఆత్మలు వస్తూ ఉన్నాయి. ఈ కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు ఏంటంటే ప్రపంచాన్ని ఐక్యపరుస్తూ ఉన్నాయి, మతాలను ఐక్యపరుస్తూ ఉన్నాయి, సంఘాలను ఐక్యపరుస్తూ ఉన్నాయి, రాజకీయంలో ఐక్యపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయ. ఇవన్నీ ఐక్యత చెందుతూ ఉన్న సమయంలోనే బలిష్ఠుడైన దూత విప్పబడిన పుస్తకంతో వచ్చాడు ఆయన. ఇప్పుడు వధువు ఎవరితో ఐక్యమవుతున్నదంటే ఆయనతో ఐక్యమవుతా ఉన్నది. ప్రపంచమంతా ఐక్యమవుతా ఉన్నది ఒక పక్క, వధువు ఆయనతో ఐక్యమవుతా ఉన్నది. ఇప్పుడు అందుకే గ్రంథమును పట్టుకొని వచ్చాడు ఆయన, అందుకే విప్పబడిన పుస్తకంతో వచ్చాడు ఆయన మనల్ని ఐక్యం చేయడానికి. హల్లెలూయ. అందుకే మనం ఎవరితో ఐక్యమవ్వం? సంఘ శాఖలతో ఐక్యమవ్వం. అవునా? బంధువులతో ఐక్యమవ్వం. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఏ ఒక్క మరి రాజకీయంతో ఐక్యమవ్వం. మనం ఐక్యమయ్యేది వాక్యంతో, మనం ఐక్యమయ్యేది బలిసిన దూతతో, మనం ఐక్యమయ్యేది మన శిరస్సుతో. ఎందుకంటే ఆయన శిరస్సుగా దిగొచ్చాడు ఆయన, మన పత్తగా దిగొచ్చాడు ఆయన. హల్లెలూయ. మనల్ని ఐక్యపరుస్తూ ఉన్నాడు ఆయన. దేవుడు నామమున మహిమ కలుగును గాక. 3 అపవిత్ర ఆత్మలు, కప్పల వంటి అపవిత్ర ఆత్మలు. ఇవి ఎందుకు వచ్చాయంటే ప్రపంచాన్ని ఐక్యపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయ. అందుకే కప్పలు ఎప్పుడు వెనక్కి చూస్తాయి, వాటి కళ్ళు ఎప్పుడు కూడా ముందుకుండవు. త్రిత్వం మరి యొక్క త్రిత్వం అనేది వెనక్కి చూస్తూ ఉన్నది, నైషా సభ వైపే చూస్తూ ఉన్నాయి. ప్రతి కాలంలో కూడా ఈ అపవిత్ర ఆత్మలు ఉన్నాయా లేదా? మోసే ఇజ్రాయెల్ ప్రజలు బయటకు తీసుకొచ్చాడా? 10 అద్భుతాల ద్వారా తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చాడా లేదా? వాగ్దానం వైపు తీసుకెళ్తా ఉన్నాడు ఆయన. వాడు అరణ్యంలో మోసే పైన సనిగారు వాళ్ళు, మాకు ఇక్కడ కంటే ఐగుప్తే బాగుంది. ఏంటివి? అపవిత్ర ఆత్మలు ఇవి, కప్పల వంటి అపవిత్ర ఆత్మలు ఇవి. ఇవి ఎప్పుడు కూడా వెనక్కే చూస్తాయి. వాళ్ళు ఐగుప్తే బాగుందన్నది, బాగుందని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడ చూస్తారు? వెనక్కి చూస్తూ ఉన్నారు. హల్లెలూయ. ఆ దేశం మనం సహకరించుకోలేము. అక్కడున్న మనుషులు చాలా ఆజానుభావులు. కానీ యెహోషువ కాలేబులు మాత్రం వాళ్ళు పక్షిరాజులు అయి ఉన్నారు. వాళ్ళు పక్షిరాజు కళ్ళు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు వాగ్దానం వైపు చూస్తూ ఉన్నారు. ఎవరు జయించకపోయినా మనం జయిస్తాం. మనం మాత్రం వాగ్దాన దేశంలో అడుగు పెడతాం. యెహోషువ కాలేబులకు మాత్రం పక్షిరాజు కళ్ళు ఇచ్చాడు ఆయన. పక్షిరాజు ఎప్పుడు కూడా ముందుగా చూస్తుంది. పక్షిరాజు ఎప్పుడు కూడా ఎత్తైన స్థలములో నుండి చూస్తూ ఉంటుంది. కానీ కప్పలు ఎప్పుడు వెనక్కి చూస్తాయి. వాళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్దామని ఆశ కూడా లేదు వాళ్ళకి. ఐగుప్తే బాగుంది మాకు. హల్లెలూయ. ఐగుప్తులోనే బాగుంది మాకు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఈరోజు కూడా ఈ యొక్క సంఘ శాఖల నుంచి వచ్చిన మనము దేవుడు ఎంత వాక్యం ఇచ్చి, ఎంత నడిపిస్తాను, ఎంత పరిశుద్ధాత్మ ఇచ్చి నడిపిస్తున్నా, సంఘ శాఖలోనే బాగుంది మాకు. వీళ్ళెక్కడ? అపవిత్ర ఆత్మలు ఇవి, కప్పల వంటి అపవిత్ర ఆత్మలు ఇవి. హల్లెలూయ. ఇవి ప్రతి కాలంలో ఉన్నాయి. మొదటి నిర్గమంలో ఉన్నాయి, 2వ నిర్గమంలో ఉన్నాయి, 3వ నిర్గమంలో కూడా ఉన్నాయి. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయ. చాలా జాగ్రత్తగా వినండి. వింటున్నారా? దేవుడు నామమున మహిమ కలుగును గాక. ముగిస్తాను ఇంకా. హల్లెలూయ. చాలా జాగ్రత్తగా వినండి. ఆహాబు కాలంలో కూడా ఈ ఆత్మలు ఉన్నాయా లేదా? ఆహాబు ఎవరు? ఆహాబు యెహోషాపాతు రాజకీయ శక్తి. అవునా? ఆహాబు యెహోషాపాతు రాజకీయ శక్తి. అక్కడ 400 మంది ప్రవక్తలు మత శక్తి. అర్థమవుతుందా?
పాతాళం నుంచి వచ్చిన ఆత్మలు, దయ్యపు శక్తి. ఈ 3 శక్తులు ఏకమయ్యాయి. రాజకీయపు శక్తి, మతపు శక్తి, దయ్యపు శక్తులు. ఇక్కడ 16వ అధ్యాయంలో కూడా అవే. రాజకీయ శక్తి, మతపు శక్తి, దయ్యపు శక్తులు. ముద్రలో ఎన్ని గుర్రాలు? 4 గుర్రాలు. తెల్లని గుర్రం, హల్లెలూయా, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం. ఈ 3 రంగులు కలిస్తే వచ్చేదే పాండురంగ గుర్రం. అదే మృత్యువై ఉన్నది. అది దేవుడు ఆవిడ మమ్మకలు కాక. మరి తెల్లని గుర్రం ఏంటంటే రాజకీయ శక్తి. అది అవునా? తెల్లని గుర్రం మతపు శక్తి. అది రాజకీయ శక్తి ఏంటంటే ఎర్రని గుర్రము. మరి దయ్యపు ఆత్మలు ఏంటంటే నల్లని గుర్రం. ఈ 3 ఆత్మలు కలిస్తే, ఈ 3 రంగులు కలిస్తే వచ్చేదే పాండురంగపు గుర్రం. అది నల్లని గుర్రం, అది పాండురంగపు గుర్రం. అది అదే మృత్యువై ఉన్నది. అది హల్లెలూయా, దేవుడు ఆవిడ మమ్మకలు కాక. ఇక్కడ కూడా యెహోషాపాతు, ఆహాబు రాజకీయ శక్తి. అక్కడ 400 మంది ప్రవక్తలు, మతపు శక్తి. పాతాళం నుంచి వచ్చిన దెయ్యములు, దయ్యపు శక్తి. పాతాళం నుంచి వచ్చిన ఆత్మలు అవి. ఈ 3 శక్తులు కలిసిపోయాయి. ఆ 3 శక్తులు కలిసిన కాలంలోనే మికాయ ఉన్నాడు అక్కడ. దేవుడు ఆమెను మమ్మకలని కాక. ఆ 3 శక్తులు ఏకమైన కాలంలోనే ఏలియా వర్తమానం నమ్ముతున్న మికాయ ఉన్నాడు అక్కడ. మికాయాకి ఏమున్నదంటే ఏలియా దర్శనం ఉన్నది. ఏలియా వర్తమానం నమ్ముతున్నాడు ఆయన. ఆ 400 మంది ప్రవక్తలు ఆహాబును అంటా ఉన్నారు, నువ్వు ఖచ్చితంగా జయం పొందుతావు, విజయం సాధిస్తావు. ఏక కంఠంతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ యెహోషాపాతు అన్నాడు, వీరి తప్ప ఇంకెవరూ లేరా? ఉన్నాడు ఒకడు మికాయ. ఆ మికాయ వచ్చాడంటే మన ఆనందం అంతా పోతుంది. మికాయ వచ్చాడంటే మన సంతోషం అంతా పోతుంది. వాడెప్పుడు నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. కానీ మికాయ మాట్లాడేది, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ప్రభు ఇలాగు సెలవిస్తున్నాడు. మికాయాకి ఏమున్నదంటే ఏలియా దర్శనం ఉన్నది. ఏలియా వాక్యాన్ని నమ్ముతున్న మికాయ అక్కడ. మికాయ ఏం చెప్తా ఉన్నాడంటే యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు. దేవుడు నా మమ్మకలని కాక. అక్కడ 1 రాజుల గ్రంథం 20 తీసారా? 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. ఆహాబు రామోత్ గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతను ప్రేరేపించిన యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధంగాను మరొకడు ఆ విధంగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి, నేను అతను ప్రేరేపించిందనగా, యెహోవా ఏ ప్రకారం నువ్వు అతను ప్రేరేపించిందని అతను అడిగను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన నువ్వు అతను ప్రేరేపించి జయమునందుదువు, పోయి నువ్వు ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చును. యెహోవా నిన్ను గురించి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మని ఉంచి ఉన్నావు. మికాయ ఇట్లనగా, కెనాయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపు పోయిందని చెప్పి మికాయ చెంప మీద కొట్టును. అందుకు మికాయ, దాగుకొనుటికై నువ్వు ఆయా గదుల్లోనికి చొరబడినాడు, అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను. ఇక్కడ మికాయ ప్రవచిస్తూ ఉన్నాడు. పాత్రలు కొమ్మరించబడినప్పుడు తెలుస్తుంది. దేవుడు ఆమెను మమ్మకలని కాక. ఇప్పుడు నీకు తెలియదు, పాత్రలు కొమ్మరించబడుతున్నప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకంటే మికాయ అక్కడ ఏలియా తర్వాత వచ్చినవాడు, ఏలియా వర్తమానం నమ్ముతున్నవాడు. ఆల్రెడీ ఏలియా ప్రవచించాడు ఆహాబు చస్తాడని. యెజబెల్ యొక్క రక్తము కుక్కలు నాకుతుందని ఆహాబు ప్రవచించాడు. అది మికాయ కాలంలో జరిగింది. అది దేవుడు ఆమెను మమ్మకలని కాక మికాయ కాలంలో జరిగింది. మికాయ కాలంలో ఆహాబు చచ్చాడు. హల్లెలూయా.
దేవుని నామమున మహిమ గాక. మికాయాకి 7వ ముద్ర దర్శనం ఉన్నది. మికాయాకి ఏలియా దర్శనం ఉన్నది. దేవుని నామమున మహిమ గాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలిగిన గాక. చూడండి, ఇక్కడ కూడా 3 అపవిత్ర ఆత్మలు: రాజకీయ శక్తి, దయ్యపు శక్తి, మతపు శక్తి. ఈ 3 ఐక్యమయ్యాయి. ఐక్యమైన సమయంలోనే మికాయ వస్తున్నాడు. ఏలియా తర్వాత మికాయ వస్తూ ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఏలియా తర్వాత ఎలీషా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మికాయ ఎవరో కాదు, 5 రకాల పరిచర్య. మన ఏలియా వెళ్ళిపోయిన తర్వాత హల్లెలూయా 1965 నుండి మికాయ రంగం పైన ఉన్నాడు. మికాయను నడిపిస్తుంది ఎవరంటే బలిష్ఠుడైన దూత. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మనం నడిపిస్తుంది ఎవరంటే బలిష్ఠుడైన దూత. ఇప్పుడు ప్రపంచమంతా ఐక్యమవుతున్న సమయంలో హల్లెలూయా రాజకీయ శక్తి, దయ్యపు శక్తి, మతపు శక్తి ఐక్యమవుతున్న సమయంలో మికాయ ఉన్నాడు ఇక్కడ. మికాయ వాక్యాన్ని నమ్ముతున్నాడు. ఏలియా వర్తమానం నమ్ముతున్నాడు. ఏలియా వర్తమానం పైన ఆధారపడ్డాడు. ఏలియా ఏదైతే చెప్పాడో దాన్ని నమ్ముతా ఉన్నాడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు. హల్లెలూయా. దయ్యపు శక్తి, రాజకీయ శక్తి, మతపు శక్తి ఐక్యమవుతున్నాయి. ప్రపంచమంతా ఐక్యమవుతా ఉన్నది. అదే సమయంలో మికాయ యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడని వాక్యాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆ దయ్యపు ఆత్మలు ఐక్యమవుతా ఉన్నాయి. అక్కడ కప్పల వంటి అపవిత్ర ఆత్మలు ఐక్యమవుతా ఉన్నాయి. హల్లెలూయా. అక్కడ మొదటి నిర్గమంలో కప్పలు వచ్చినప్పుడు వారు విడుదల పొందుకుని బయటకు వచ్చేసారు. ఇక్కడ కూడా కప్పల వంటి ఆత్మలు వచ్చినప్పుడు మనము కూడా విడుదల పొందుకొని వెళ్ళిపోబోతా ఉన్నాం అక్కడ. హల్లెలూయా. మనం కూడా వెళ్ళిపోబోతా ఉన్నాం అక్కడ. మనం కూడా ర్యాప్చర్ అవ్వబోతా ఉన్నాం. హల్లెలూయా. ఇది 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో జరుగుతూ ఉన్నది. తాత్కాలికమైన తీర్పులు కుమ్మరించబడుతున్నప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తున్నాను. ఇంకా 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో 3 అపవిత్ర ఆత్మలు. ఇవి ప్రతి కాలంలో ఉన్నవి ఇవి. హల్లెలూయా. అందుకే మనం పాత్రలో ఎందుకు ఉండమంటే ఆల్రెడీ మన కొరకు పాత్ర యొక్క ప్రభావాన్ని యేసయ్య అనుభవించాడు. యేసుక్రీస్తు అనుభవించాడు. అక్కడ 7 పాత్రలు అనుభవించాడు ఆయన. అందుకే మనం పాత్రలు అనుభవించకుండా మన మధ్యాకాశంలోకి వెళ్ళిపోబోతున్నాం. అందుకే దేవుడి సమస్త ప్రణాళిక అంతా బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి సమస్త ప్రణాళిక అంతా బయలుపరుస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. నేను దీన్ని రేపు కంటిన్యూ చేస్తాను. రేపు ఎవరు మిస్ కాకండి. చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. దీన్ని మరి పరిశుద్ధాత్మే మనకి బోధిస్తాడని నమ్ముతున్నాను. చాలా జాగ్రత్తగా ఉందండి. రేపు మాత్రం ఎవరు మిస్ కాకండి. రేపు ఉదయం, సాయంత్రం పాత్రలు ఏ విధంగా కుమ్మరించబడుతున్నాయో దాని కాల వ్యవధి కోసం మాట్లాడతాను నేను. మరి ఉదయమే 9 గంటలకు ప్రారంభమవుతుంది మీటింగు. మరి ఎవరు మిస్ కాకండి. మరి చాలా చక్కగా ఉంటుంది ఇది సబ్జెక్టు. మరి ఇంతవరకు మీకు అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు పాత్రలు మనం ఎందుకు ఉండమంటే ఆల్రెడీ పాత్రలు మన కొరకు ఒక ఆయన అనుభవించాడు. 7 ముద్ర లైన్లో ఉన్నాయి. 7 పాత్ర లైన్లో ఉన్నాయి. 7 బోర్ లైన్లోనూ ఉన్నాయి. ఆయనే మన విమోచన అయి ఉన్నాడు. ఆయనే మన రక్షకుడు అయి ఉన్నాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే మనకి దేవుడు ఒక పుస్తకాన్ని పంపించాడు ఆయన. అది విప్పబడిన పుస్తకం. అందులో సమస్త ప్రణాళిక బయలుపరిచాడు ఆయన. దీని ద్వారా ఏమొస్తుందంటే నీకు ఎత్తబడే విశ్వాసం వస్తుంది. మర్మములు బయలుపరచబడడం వలన ఎత్తబడే విశ్వాసం నీకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. రేపు నేను కంటిన్యూ చేస్తాను దీన్ని. అందరికి అర్థమైందా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరు కూడా లేచి నిలబడినట్లయితే ఒక్క క్షణం మన 2 హస్తాలు ఎత్తి దేవుడిని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కోరస్ పాడుచుండగా సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని.
సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. హల్లెలూయా 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 హల్లెలూయా. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. ప్రవక్తల ప్రవచనముల్ నెరవేరుచున్నవి, దేశములన్నీయు ముక్కలగుచున్నవి. ప్రవక్తల ప్రవచనముల్ నెరవేరుచున్నవి, దేశములన్నీయు ముక్కలగుచున్నవి. పెళ్లి కుమార్తె తనకు తాను, పెళ్లి కుమార్తె తనకు తాను పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడుచున్నది. పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడుచున్నది. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. అన్యుల దినములన్నీయు లెక్కించబడినవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది. అన్యుల దినములన్నీయు లెక్కించబడినవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది. దేవుడు తన హస్తముతో నమ్మకస్తులందరినీ, దేవుడు తన హస్తముతో నమ్మకస్తులందరినీ విడిపించే సమయము ఆసన్నమైనది. విడిపించే సమయము ఆసన్నమైనది. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, సాయంకాల సమయంలో వెలుగు కలిగింది. ఈ కాలపు వర్తమానం నీకు వెలుగునిస్తా ఉన్నది. 7 పాత్రలు నీకెందుకు బోధిస్తున్నాడో తెలుసా? ఆ పాత్రల యొక్క ప్రభావం నువ్వు పొందకుండా 2000 సంవత్సరాల క్రితమే ఆ కలువరి సిలువలో ఆయన పాత్రల యొక్క ప్రభావాన్ని పొందాడు. ఏమి అద్భుతమైన కృప, ఏమి అద్భుతమైన కృప నీకు ఇచ్చాడు దేవుడు. నిజంగా నువ్వెంత ధన్యుడవు నువ్వు. నా ప్రియమైన సోదరి సోదరుడా, 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో
3 కప్పల వంటి అపవిత్ర ఆత్మలు ప్రపంచాన్ని అరముగమని యుద్ధానికి తీసుకెళ్ళడానికి, ప్రపంచాన్ని ఐక్యపరుస్తూ ఉన్న సమయంలో దేవుడు నీకు ముద్రల పుస్తకం ఇచ్చి బలిష్ఠమైన దూతగా దిగి వచ్చి నీకు సమస్త బయలుపాటుని ఇస్తా ఉన్నాడు ఆయన. ఎందుకు? వధువు మోసపోకూడదని, వధువు ఆ ప్రపంచంతో ఐక్యం కాకుండా ఉండడానికి, వధువు ఆ ప్రపంచ సంఘ సామర్థ్యంలోకి వెళ్లకుండా ఉండడానికి దేవుడి కాలంలో తన 7 ముద్రలు తెరిచి, ఆ విమోచన గ్రంథాన్ని తెరిచి నీకు సమస్త ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. నా ప్రియమైన సోదరి సోదరుడా, ప్రవక్త అక్కడ కేకలేస్తూ ఉన్నాడు, దీన్ని తప్పిపోవద్దు. నీకు ఒకే ఒక భద్రతా స్థలం, అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు గొర్రెపిల్ల రక్తం కింద మనం ఉన్నాము. ఆ వధించబడుతున్న గొర్రెపిల్ల రక్తం కింద నీకు భద్రత ఉన్నది. నా ప్రియమైన సోదరి సోదరుడా, రాబోయే దినాలు ఏ మాత్రం మంచిగా ఉండవు. అవి రాబోతున్న దినాలు అవి శ్రమల కాలమై ఉన్నవి. అది తెగుళ్ళు కుమ్మరించబడతా ఉన్నాయి. అందుకే దేవుడు తన వధువుకి విషయాలన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు. తప్పిపోవద్దు నా సోదరుడా, తప్పిపోవద్దు నా సోదరి. సరి చేసుకొని జీవితాన్ని అర్పించుకొని దేవునికి నీ జీవితాన్ని. ఈ దినములో ఏదో ఒక ఉదయమున మనం వెళ్ళిపోబోతున్నాం. అందుకే మికాయా ఏలియా వర్తమానం నమ్ముతా ఉన్నాడు అక్కడ. నా ప్రియమైన సోదరి సోదరుడా, ప్రార్థించిన జీవితంలో, దేవునికి సమర్పించుకునే జీవితంలో దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక దాచించాడు నీ కొరకు. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్. ఈ కృపను పోగొట్టుకోవద్దు, ఈ రక్షణ పోగొట్టుకోవద్దు నీ జీవితంలో. ఎంత అద్భుతమైన కృప అది, ఎంత అద్భుతమైన కృప అది. థ్యాంక్ యూ జీసస్. నీ 2 హస్తాలెత్తి దేవుడు స్తుతించలేవా? దేవా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు దేవా. ఆ పాత్ర యొక్క ప్రభావం నేను పొందకుండా నా కొరకు సిలువలో నీ సమస్త శరీరము ఒక పుండు వలె అయిపోయింది. నా కొరకు నీ రక్తాన్ని సిందించావు. నా కొరకు నీ శరీరంలో నీరు వేరైపోయింది. నా కొరకు నువ్వు దప్పిక కొన్నావు. ఏమి అద్భుతమైన ప్రేమ ఇది. నా ప్రతి పాపమును నీ పైన వేసుకుని, నా ప్రతి రోగమును నీ పైన వేసుకుని, ఆ కలవరి సిలువలో భూమికి ఆకాశాన్ని మధ్యలో వేలాడి, ఏమి అద్భుతమైన ప్రేమ ప్రభువా. నీవే గనక త్యాగం చేయకపోతే, నీవే గనక నా కొరకు మరణించకపోతే, ఈరోజు ఆ ప్రకటన 15-16లో ఆ పాత్రలకు నేను గురయ్యే ఉండేవాడిని, ఆ తెగుళ్ళకు నేను గురయ్యే ఉండేవాడిని. కానీ ఏమి కృప ప్రభువా, నా సమస్త రోగములు నీ పైన వేసుకుని, నా సమస్త పాపములు నీ పైన వేసుకుని, ఆ కలవరలో నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీ కొందనాలు ప్రభువా. ఏమి కృపనాయన, ఏమి అద్భుతమైన కృపనాయన దేవా. నీ కొందనాలు ప్రభువా. నీ ప్రణాళికను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఓ దేవా, నీ రక్తాన్ని బట్టి నీ కొందనాలు ప్రభువా. నీ రక్తంలోనే భద్రత ఉంది ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తుతించిన ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు. సిద్ధపరచుకొని హృదయాన్ని.
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడివి, నమ్మదగిన వాడు తండ్రి నాయన. ఆశ్చర్యకరుడు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి నాయన. మరి నాయన ప్రభా, మరి ఈ సాయంకాల సమయంలో ప్రభా మాతో ఉండి తండ్రి నాయన ప్రభా, నాయన నీ ప్రణాళికను తండ్రి నాయన మాకు బయలుపరుస్తూ ఉన్నావు ప్రభా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా, మేము ఎక్కడున్నామో ఏంటో ఏ స్థితిలో ఉన్నామో తండ్రి నాయన, మరి తండ్రి నాయన ప్రభా నువ్వు బయలుపరుస్తున్నావు ప్రభా. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి నాయన ప్రభా. ఇదిగో తండ్రి నాయన మరి 7వ దూత పాత్ర కుమ్మరించే కాలంలో తండ్రి నాయన ముందుగానే నీ వధువు తండ్రి నాయన ప్రభా తెలుసుకున్నట కొరకు తండ్రి నాయన నీ సమస్త ప్రణాళికని తండ్రి నాయన బయలుపరుస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం తెలుస్తున్నాను నాయన. నీకే కృతజ్ఞతలు ప్రభా. నాయన నీ సేవకు నిలబెట్టుకుని ప్రభా, ఎన్నో గొప్ప మాటలు తండ్రి నాయన మాకు అందించినందుకు నీకు వందనాలు ప్రభా. మా నాయన మమ్మల్ని తండ్రి నాయన నీ వాక్యం ఇచ్చి పోషిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నిజమైన ఆయన ప్రభా, మా కొరకు తండ్రి నాయన ఆ యొక్క 7 పాత్రలు తండ్రి నాయన ప్రభా, ఆ కలవరి సిలువలో ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన నువ్వు భరించున్నావు ప్రభా. నిజమైన ఆయన ప్రభా, లేకపోతే మా పరిస్థితి ఏంటి? మా యొక్క తండ్రి నాయన మధ్య నాయన ఆ యొక్క శ్రమలు తండ్రి నాయన తండ్రి నాయన అవన్నీ మేము అనుభవించవలసి ఉన్నదే కదా ప్రభా. నాయన నీ కృపకై నీకు వందనాలు ప్రభా, నీ కనికరమకై నీకు వందనాలు ప్రభా. నాయన నీ అద్భుతమైన సంకల్పానికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. నాయన నీ కృపా కనికరంపై నాయన నీకెన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. నాయన నిత్యంగా తండ్రి నాయన నీ వాక్యానుసారం వంటి జీవితాలు తండ్రి నాయన నీ వాక్య సంపూర్ణత బయలుపాటు తండ్రి నాయన తండ్రి నాయన మాలో నింపి నడిపించు ప్రభువా. తండ్రి నీ వాక్యం మాలో తండ్రి నాయన నాయన శరీరధార అవ్వాలి ప్రభువా. నాయన ప్రభు వాక్యం శరీరధారే కాలంలో తండ్రి నాయన సంపూర్ణతగా ఉన్న కాలంలో తండ్రి నాయన మమ్మల్ని పోషిస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. అలాగే ప్రభువా మరి తండ్రి నాయన రేపు ఉదయం రేపు సాయంత్రం నాయన ప్రభా నాయన జరుగుతున్న మీటింగ్లు కూడా తండ్రి నాయన నీ మహిమాత్మై జరిగించు ప్రభా. నేరుగా మీరే మాతో మాట్లాడండి ప్రభా. తండ్రి నాయన మీరు మాట్లాడాలి ప్రభా. మీరు మాట్లాడకపోతే మేము నశించిపోతాం ప్రభా. నిత్యంగా నీ మాటలో జీవం ఉంది ప్రభా. నాయన నిత్యంగా తండ్రి మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. నీ సేవకుడు మరి అంతగా బలపరచండి ప్రభా. తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఉండు ప్రభా. సంపూర్ణటువంటి శక్తితో నింపండి నాయన. తండ్రి నాయన నీ సేవకుడిలో తండ్రి నాయన మీరు నివసించాలి నాయన. ప్రభా మీ సేవకుడు ముఖాంతంలోంచి తండ్రి నాయన నేరుగా మాతో మాట్లాడుతున్నందుకు నాయన నీకు ఎన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, సమస్త ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి గల సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నిశ్చయంగా ప్రభువా ఆ 7 పాత్రల యొక్క ప్రభావం కోసం మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి మా పట్ల ఎంతో కనికరం చూపుతున్నావు ప్రభువా. మా పట్ల ఎంతో దయ చూపుతున్న దేవుడు నాయన. నిశ్చయంగా రేపటి ఉదయకాల సమయం ప్రభువా, రేపటి సాయంకాల సమయంలో ప్రభువా పూర్తిగా స్పష్టంగా మాతో మాట్లాడండి ప్రభువా. తప్పక మేము ప్రార్థనా పూర్వకంగా వచ్చినట్లుగా సహాయం చేయండి. నీ అద్భుతమైన సన్నిధి మాకు తోడుగా ఉంచు దేవా. నీ కృపాహస్తము మాకు తోడుగా ఉంచు నాయన. నీ దయాహస్తం మాకు తోడుగా ఉంచు నాయన. మరి రాత్రికాల సమయంలో నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా. నిత్యంగా మమ్మల్ని దీవించిన ఆయన, మమ్మల్ని ఆశీర్వదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సమాధానం కూడి వచ్చిన ప్రతి బిడ్డకి తోడయండి. ఆ నిత్యరాజ్యాన్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి మరి అందరూ జాగ్రత్తగా వినండి. రేపు ఉదయం
9 గంటలకే పాట